బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల తిరుమలలో భారీ వర్షం కురిసింది. వర్షానికి సప్తగిరులు తడిసి ముద్దయ్యాయి. రోడ్లపై భారీగా నీళ్లు ప్రవహించాయి. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భారీ వర్షానికి తిరుమలలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. చలిగాలులు వీస్తున్నాయి. వర్షాల వల్ల భక్తులు గదులకే పరిమితమయ్యారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. నాయుడుపేట డివిజన్లోని సూళ్లూరుపేట, ఉజిలి, పెళ్లకూరు, దొరవారి సత్రం, తడ మండలాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలోని పలు చోట్ల వరి పైర్లు నీట మునిగాయి. ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. తమిళనాడును భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తమిళనాడు, పుదుచ్చేరి, కారైక్కల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నైలో కుండపోత వర్షం పడుతోంది. భారీ వర్షాల కారణంగా పలు జిల్లాల్లోని పాఠశాలలకు అధికారులు సెలవు ప్రకటించారు. తమిళనాడులోని చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు, విల్లుపురం సహా పలు జిల్లాలో భారీ వర్షం కురుస్తుంది. భారీ వర్ష నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్త చర్యగా పలు జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. చెన్నై, విల్లుపురం, తంజావూర్, మైలదుతారై సహా 11 జిల్లాలను అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల తిరుమలలో భారీ వర్షం కురిసింది. వర్షానికి సప్తగిరులు తడిసి ముద్దయ్యాయి. రోడ్లపై భారీగా నీళ్లు ప్రవహించాయి. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షానికి తిరుమలలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. చలిగాలులు వీస్తున్నాయి. వర్షాల వల్ల భక్తులు గదులకే పరిమితమయ్యారు. రైట్, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల తిరుమలలో భారీ వర్షం కురిసింది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి జితేందర్ సిద్ధంగా ఉన్నారు. జితేందర్, శంకరి, నిన్న అర్ధరాత్రి నుంచి కూడా తిరుమలలో ఎడతెరపు లేకుండా వర్షం కురుస్తా ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా నిన్న అడపాదడపా వర్షం కురిసినప్పటికీ నిన్న అర్ధరాత్రి నుంచి కూడా ఎడతెరపు లేకుండా వర్షం కురుస్తా ఉండడంతో సప్తగిరులు పూర్తిగా తడిసి ముద్దయినటువంటి పరిస్థితి ఉంది. ఇది గత నెలలో కూడా భారీ వర్షాలు కురవడంతో తిరిగి ఇప్పుడు మళ్ళా వర్షాలు కురుస్తా ఉండడంతో తిరుమలలోని జలాశయాలు కూడా నీటి కల సంతరించుకుంది. జలాశయాలన్నీ కూడా పూర్తిగా నిండిపోతున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఆగకుండా వర్షం కురుస్తా ఉండడంతో పలు చోట్ల వర్షపు నీరు కూడా రోడ్లపై ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది.
ఎక్కడ కూడా భక్తులకి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ఎక్కడైనా నీరు నిలిచిపోతే వెంటనే ఆ నీటిని కూడా ఈ డ్రైనేజ్ ద్వారా పంపించేసేందుకు కూడా చర్యలు తీసుకుంటా ఉంది. మరోవైపు ఘాట్ రోడ్ లో కూడా ఈ కొండ చెరువులు విరిగిపడేటటువంటి ప్రమాదం ఉండటంతో ఇంజనీరింగ్ సిబ్బందితో పాటు భద్రతా అటవీ శాఖ సిబ్బందితో ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. నిరంతరాయంగా కూడా ఘాట్ రోడ్ లో ఈ కొండ చెరువులు విడిపడే ప్రాంతాల వద్ద పహారా కూడా పెంచింది. అలాగే పలు చోట్ల జేసీబీలను కూడా ఏర్పాటు చేసి ఎక్కడైనా ఘాట్ రోడ్ లో ఈ కొండ చెరువులు విరిగిపడితే వెంటనే కూడా తొలగించేందుకు కూడా టీటీడీ అధికారులు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. శంకర్, రైట్, థ్యాంక్ యూ జితేందర్.